గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ బ్యాంకింగ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. మీ అందరికి తెలిసే ఉంటుంది రెప్కో బ్యాంక్. రెప్కో బ్యాంక్ వచ్చేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ స్టూడెంట్స్. ఇది ఒక మంచి బ్యాంక్ స్టూడెంట్స్. ప్రస్తుతానికి ఈ బ్యాంక్లో మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో నేను క్లియర్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ ట్యాప్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మా లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. అలాగే ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్స్ ఎంతో ఇంపార్టెంట్. మీ లైక్స్ చేయడం వల్ల అండ్ మీరు షేర్ చేస్తే మా ఛానల్కి ఎంతో బెనిఫిట్ అయితే జరుగుతుంది స్టూడెంట్స్. సో లెట్ us గెట్ ఇన్ టు ద యాక్చువల్ వీడియో స్టూడెంట్స్. మనం చూసుకుంటే కనుక నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి మేనేజర్ చార్టెడ్ అకౌంటెంట్ స్కేల్ 2 గ్రేడ్, అలాగే మేనేజర్ లీగల్ స్కేల్ 2 గ్రేడ్, అండ్ అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 లీగల్, అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఐటీ హార్డ్వేర్, అలాగే అసిస్టెంట్ మేనేజర్ సాఫ్ట్వేర్ ఐటీ. సో స్కేల్ 1 పొజిషన్స్. అలాగే ఇవి చూసుకుంటే కనుక మనకు మేనేజర్ చార్టెడ్ అకౌంటెంట్ ఒక వేకెన్సీ ఉంది స్టూడెంట్స్, రెగ్యులర్ ఇది. అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 years ఉంటుంది. షార్ట్ లిస్టింగ్ వచ్చేసి బేస్డ్ ఆన్ ఓన్లీ ఇంటర్వ్యూ. అండ్ మేనేజర్ లీగల్ చూసుకుంటే 40 years మ్యాక్సిమం, షార్ట్ లిస్టింగ్ వచ్చేసి ఇంటర్వ్యూ ద్వారా. అలాగే అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉండడం జరిగింది. అండ్ మ్యాక్సిమం 30 years రిటర్న్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ ఉండబోతుంది. అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఐటీ వచ్చి స్కేల్ 1 2 years ఉంటుంది. 2 వేకెన్సీస్ స్టూడెంట్స్. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years అండ్ రిటర్న్ అండ్ ఇంటర్వ్యూ ఎగ్జామ్ ఉండబోతుంది. అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఐటీ సాఫ్ట్వేర్ కూడా 3 వేకెన్సీ ఉండడం జరిగింది రెగ్యులర్. అండ్ మ్యాక్సిమం ఏజ్ 30 years అండ్ రిటర్న్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఉంటుందని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు స్టూడెంట్స్. సో చూసుకుంటే కనుక మీకు ఏజ్ రిలాక్షన్ మీ అందరికి తెలిసిందే. సో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ 5 years 3 years అండ్ 5 years ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎక్స్ సర్వీస్ మెన్కి ఉండడం జరిగింది. సో మనం చూసుకుంటే మేనేజర్ చార్టర్డ్ అకౌంటెంట్ క్వాలిఫికేషన్స్ చూసుకుందాం స్టూడెంట్స్. మనం ప్రస్తుతానికి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది, ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి, అలాగే అసోసియేట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ నుంచి అని చెప్పడం జరిగింది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ మినిమమ్ ఆఫ్ 2 years ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్స్ స్టాట్యుటరీ ఇంటర్నల్ ఆడిట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు జిఎస్టీ. సో మేనేజర్ లీగల్ చూసుకుంటే కనుక గ్రాడ్యుయేట్ ఇన్ లా అంటే సరిపోతుందని క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రిఫరెన్స్ వచ్చేసి క్యాండిడేట్స్ హూ హ్యావ్ డన్ పీజీ ఇన్ లా వాళ్ళకి ఇస్తామని చెప్పారు. అండ్ క్యాండిడేట్ షుడ్ పాసెస్ మినిమం 5 years ఇన్స్టిట్యూషన్ అండ్ బార్ ఎక్స్పీరియన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లీగల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఇన్ ఎనీ కమర్షియల్ బ్యాంక్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే లీగల్ అప్రైజల్ ఆఫ్ ఇమ్యూవల్ ప్రాపర్టీస్, matters pertaining to debt recovery laws, labor and service regulations, SARSA, information technology, company laws, right to information act, arbitration, కన్సిలియేషన్ ఎక్సెట్రా ఇవన్నిటి గురించి చెప్పడం చేస్తుంది. సో అసిస్టెంట్ మేనేజర్ లీగల్ చూసుకుంటే ఇతను గ్రాడ్యుయేట్ అంటే లా అని సరిపోతుంది స్టూడెంట్స్. అలాగే మెంబర్ అయి ఉండాలి, బార్ కౌన్సిల్లో మెంబర్ అయి ఉంటే సరిపోతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రిఫరెన్స్ వచ్చి పీజీ చేసిన వాళ్ళకి ఇస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే క్యాండిడేట్ షుడ్ పాసెస్ 3 years ఎక్స్పీరియన్స్ టు ప్రాక్టీస్ ఎట్ బార్ అని క్లియర్ చెప్పారు. ఆ 2 years ఆఫ్ ప్రాక్టీస్ ఎట్ బార్ అండ్ 1 year ఎక్స్పీరియన్స్ వర్కింగ్ లీగల్ డిపార్ట్మెంట్ సరిపోతుంది అన్నారు స్టూడెంట్స్. అండ్ జాబ్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే లీగల్ అప్రైజల్ ఆఫ్ ఇమ్యూవబుల్ ప్రాపర్టీ, డెట్ రికవరీ లాస్, లేబర్ అండ్ సర్వీస్ రెగ్యులేషన్స్, సర్సా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో వీటన్నిటి గురించి క్లియర్గా మెన్షన్ చేశారు స్టూడెంట్స్. అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఐటీ హార్డ్వేర్ చూసుకుంటే కనుక బీఈ బీటెక్ 60% సరిపోతుంది ఇక్కడ. సో బీఈ బీటెక్ 60%తో పాటు వాళ్ళకి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి స్టూడెంట్స్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్స్లో. అలాగే సర్టిఫికేషన్ ఇన్ సర్వర్ అండ్ నెట్వర్క్ ఉంటే బాగా కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు దోస్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్: విండోస్ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్, క్లౌడ్ కంప్యూటింగ్, ఐటీ సెక్యూరిటీ, ఐఎస్ ఆడిట్, ఈమెయిల్ మేనేజ్మెంట్, వర్చువలైజేషన్ టెక్నాలజీలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పారు. సో అసిస్టెంట్ మేనేజర్ సాఫ్ట్వేర్ చూసుకుంటే ఐటీ బీఈ బీటెక్ ఎంసీఏ విత్ 60% ఉండాలి స్టూడెంట్స్. అలాగే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ సరిపోతుంది యాజ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారని అడిగితే మాత్రం ASP.NET వాళ్ళకు, వెబ్ సర్వీస్ ఇంటిగ్రేషన్ వాళ్ళకు, నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు, RDBMS వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. సో రెమ్యునరేషన్ మనం చూసుకుందాం. మేనేజర్ చార్టర్డ్ అకౌంటెంట్కి వచ్చేసి మనకు 48,170 బేసిక్ ఉంటుంది స్టూడెంట్స్. 69,810 వరకు వెళ్తుంది ఈ గ్రేడ్లో. మేనేజర్ లీగల్కి వచ్చేసి 48,170, సేమ్ 69,810 వరకు వెళ్తుంది. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ 1 చూసుకుంటే 36,000 బేసిక్ నుంచి 63,840 వరకు వెళ్తుంది. అసిస్టెంట్ మేనేజర్ ఐటీ హార్డ్వేర్ చూసుకుంటే 36,000 నుంచి 63,840 ఉంటుంది. అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఐటీ సాఫ్ట్వేర్ చూసుకుంటే 36,000 నుంచి 63,840 వరకు అయితే వెళ్ళడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఇదంతా చూసుకుంటే కనుక మనకు క్యాండిడేట్స్ విల్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, పిఎఫ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో సిటీసీ ఎట్ చెన్నై ఫర్ స్కేల్ టు వచ్చేసి 12.19 lakh per annum స్టూడెంట్స్. సో వండర్ఫుల్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. సో అసిస్టెంట్ మేనేజర్కి వచ్చేసి 9.191 lakh అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. సో సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేసాము ఇందాక.
సో కొన్నిటికేమో రిటర్న్ ఎగ్జామ్తో పాటు ఇంటర్వ్యూ ఉంది, కొన్నిటికేమో జస్ట్ బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరిగింది స్టూడెంట్స్. సో ప్రొబేషన్ చూసుకుంటే కనుక స్కేల్ 1 వచ్చేసి 24 months ఉంది, అండ్ స్కేల్ 2 వచ్చేసి ఇక్కడ 12 months అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. సో సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది మీకు ఈమెయిల్ ద్వారా. సో మీకు యూనిక్ ఈమెయిల్ ఐడి అయితే పెట్టుకోండి స్టూడెంట్స్. సో మీకు షెడ్యూల్ వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి చెన్నైలో ఉండడం జరుగుతుంది. సో వెన్ యూ విల్ బీ అడ్వైజ్ లేటర్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎలా అప్లై చేయాలనేది కూడా ఇక్కడికి మెన్షన్ చేశారు. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి 708 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది, జిఎస్టీ ఇంక్లూడింగ్. సో నాన్ రిఫండబుల్ అని చెప్పారు క్లియర్గా స్టూడెంట్స్. డీడీ తీయాలి స్టూడెంట్స్ మీరు బై షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ పేయబుల్ ఎట్ చెన్నై అండ్ షుడ్ బి డాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ రెప్కో బ్యాంక్ రిక్రూట్మెంట్స్ అలా అని. సో మీరు డీడీ తీసి పంపాల్సి ఉంటుంది స్టూడెంట్స్. సో డ్యూలీ ఫిల్ అప్లికేషన్ ఫామ్ షుడ్ రీచ్ ద బ్యాంక్ ఆన్ ఆర్ బిఫోర్ 12/7. సో మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసాక ఫిల్అప్ చేసేసి దాన్ని బ్యాంక్ ఆన్ ఆర్ బిఫోర్ 12/7/2021 లోపు అయితే పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ కింద అడ్రస్ కూడా ఇచ్చాడు, ఈ అడ్రస్ పంపించాను స్టూడెంట్స్. జనరల్ మేనేజర్ అడ్మిన్ రెప్కో బ్యాంక్ అని క్లియర్గా అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మీరు అందరూ చూడండి, మీ అందరికీ అర్థమవుతుంది. స్కేల్ 1కి వచ్చేసి అమౌంట్ ఆఫ్ బాండ్ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ 50,000 బాండ్ ఉంటుంది, అలాగే 10,000 ట్రైనింగ్ కాస్ట్ ప్లస్ 3 months నోటీస్ పీరియడ్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్. 2 years పీరియడ్. స్కేల్ 2 వచ్చేసి 1 lakh ఉంటుంది, ప్లస్ 25,000 ట్రైనింగ్ కాస్ట్, 3 months నోటీస్ పీరియడ్, 2 years అని అయితే క్లియర్గా పీరియడ్ మెన్షన్ చేశారు స్టూడెంట్స్. సో ఎవరైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పనిచేస్తున్నారో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నారండి స్టూడెంట్స్. సో ఇదొక మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. ఎవరైతే సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారో సో వాళ్ళకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు, మన రెప్కో బ్యాంక్లో మనకు స్కేల్ 2గా జాయిన్ అవ్వచ్చు అండ్ అసిస్టెంట్ మేనేజర్గా కూడా జాయిన్ అవ్వచ్చు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. ఈ వీడియోని మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి ఎవరైతే బ్యాంక్లో జాబ్ చేయాలనుకుంటారో. ఇది స్టూడెంట్స్ ఈరోజు కాంపిటేటివ్ బైట్స్ పేపర్లో ఇది ఒక స్మాల్ ఎక్స్క్లూసివ్ బైట్ మీ అందరి కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.